విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కాదు, ఇది ఒక రకంగా వీకెండ్ అనే కంటే ఈ రెండు అని అనుకోవడం బెటర్ ఏమో. 2024 రాజకీయాల్లో మొత్తం చూసుకుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రాలేదు 2024 అని అనుకోవాలి. వైసీపీ నాయకులందరూ కూడా అలాగే అనుకుంటారు. అదే నేపథ్యంలో కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ కలిసి వచ్చింది అని అనుకోవాలి. అధికారంలోకి రావడం, భారీ స్థానాల్లో విజయం సాధించడం ఒక రకంగా. అలాగే భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి దేశవ్యాప్తంగా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే పుంజుకుంది అని సరిపెట్టుకోవాలో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రాణించలేకపోతుంది అనుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. అలాగే ఈ రెండు విత్ జర్నలిస్ట్ స్థాయిని కూడా అనుకోవచ్చు. సరే, ఎలా చూడాలి నిజంగా? ఎందుకంటే ఇంకా ఈ రెండనే అనుకుందాం, ఎందుకంటే ఇంకా ఈ రెండింగ్ కాబట్టి 2024లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి చూసుకుంటే చాలా అద్భుతంగా 2024 స్టార్టింగ్ వరకు ఉంది అని అనుకోవాలి. మాక్సిమం జూన్ ముందు వరకు, మే వరకు, ఎన్నికలు అయ్యే వరకు. కానీ ఒక్కసారిగా సీన్ రిపీట్ అయిపోయింది, కంప్లీట్ గా సీన్ రివర్స్ అయిపోయింది. జగన్ కి ఎన్నో ఒడిదుడుకులు స్టార్ట్ అయిపోయినాయి 2024లో. అంటే సంఖ్యాశాస్త్రం, సంఖ్యాబలం వీటి గురించి మనం మాట్లాడలేం, కానీ విశ్లేషణ వరకు చూసుకుంటే తప్పిదాలు 2024 కలిసి రాలేదనుకోవాలా. ఒక్కొక్కసారి ఇయర్ మారినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. అలా చూడాలా జగన్మోహన్ రెడ్డి విషయంలో? ఎలా చూడాలి 2024 ఎండింగ్? జాతకరీత్యా చూస్తే జగన్కి ఇది గడ్డు కాలం అన్నటువంటిదే ముందే చెప్పుకున్నటువంటిదే. వాస్తవంగా 2027 దాకా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు, ఆ తర్వాత బాగుంటాడని కొంతమంది, లేదు ఆ తర్వాత బాగా దెబ్బతింటాడని మరి కొంతమంది మాట్లాడినటువంటిది కూడా ఉంది. కాబట్టి అది క్లారిటీ మనకి తెలియదు జాతకపరంగా చూస్తే. అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు రాజకీయ పరంగా అయితే గనక అనూహ్యం అనే కంటే కూడా ఊహించినదే, ఇంత పతనం ఊహించలేదు. ఓటమి అనేటటువంటి దిశగా పరుగులు పడుతున్నది. ఎందుకు అంటే అది 2023లోనే సిస్టమ్ రెడీ అయిపోయింది. జగన్ ఎప్పుడైతే తన మీదన వస్తున్న వ్యతిరేక వార్తలు గత 5 ఏళ్ల నుండి వస్తూ ఉంటే దాంట్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. చట్టం చేసి విఫలమయ్యాడు అతను. దాని చట్టపరమైన ఏ చర్యలు తీసుకోలేదు. దాని పర్యవసానం ఏమైంది? అతనికి నెగిటివ్ వార్తలు మాత్రమే వచ్చినాయి. ఇంకొకటి, తను అడ్మినిస్ట్రేరియల్గా సిస్టమ్ని సక్రమంగా తయారు చేశాడు, కానీ అది చెప్పుకోవడం ఓన్లీ తను తప్పించి మరొకళ్ళు లేకుండా పోయాడు. పబ్లిసిటీ పరమైనటువంటి ఫెయిల్యూర్. పేపర్లో యాడ్ ఇస్తే, టీవీలో యాడ్ ఇస్తే చూసేస్తారు జనం అనుకునే అమాయకత్వంతో ఉండిపోయాడు. ఒకప్పుడు ఏ సోషల్ మీడియా అయితే చంద్రబాబు పాలన బాగాలేదంటూ జగన్ వస్తే బాగుపడుతుందన్న నమ్మకాన్ని కల్పించారో ఆ సోషల్ మీడియాని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, నిర్లక్ష్యం చేశాడు. దాంతో సోషల్ మీడియాలో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఏమో శాంతం సైలెంట్ అయిపోయారు, ఒక పావు వంతు తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయారు, ఒక పావు వంతు మిగిలినటువంటి వాళ్ళు జీతాలకు పనిచేస్తున్నటువంటి సందర్భంగా నెగిటివ్ క్యాంపైన్ వైపుకే వెళ్ళారు. అంటే జగన్ తరపున అవతలని తిట్టడానికి వెళ్ళారు తప్పించి కన్విన్స్ చేయలేకపోయారు. ఒక పాలనకి సంబంధించిన కన్విన్స్ చేయలేకపోయారు. ఇది 2023 సగానికే తెలిసిపోయింది. కానీ ఆ విషయం మీద వాళ్ళు చర్చ జరిపినప్పుడల్లా కింద నాయకులు ఆయన నోటీసుకి తీసుకెళ్తే, అన్నా మనం 2.5 కోట్ల మందికి ఇస్తున్నాం, ఇదే 1,50,00,000 మందికి ఇస్తున్నామన్నా, ఇంటికి 2 వేసుకోండి అన్న, 3 కోట్లు పడితే ఓట్లు ఇంకేంటన్నా మనకి, ఈ మీరు నమ్మకండి అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు పేపర్లన్నీ లేవా వాళ్ళకి, టీవీలు లేవా వాళ్ళకి, ఆ రోజునే మనం గెలిచాం కదా అని ఈయన కన్విన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా కాబోలు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలుసు జరుగుతున్నది ఎంత. ఇప్పుడు నవరత్నాలన్నీ చేసినా, మంచి వాలంటీర్ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చినా, అడ్మినిస్ట్రేరియల్గా లంచాలు తినలేని పరిస్థితుల్లో ఉద్యోగులు లంచాలు వచ్చే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అట్లాగే కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది వాలంటీర్ వాళ్ళని, కార్యకర్త ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అంటే ఏవైతే వీళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన 2 శక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు ఇద్దరు కూడా ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నారు. అక్కడ ఒక మైనస్ ఉంది. రెండవది మద్యం, ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మనం సరే ఎలక్షన్స్ ముందు చెప్పాం, బాగానే ఉంది, ఇప్పుడు మనం ఆపేయాలి, వాళ్ళకేదో కావాల్సిన తాగే డ్రింకులు అంటున్నారు, అది ఇద్దాము అన్నా పట్టించుకోలేదు. మనం ఐక్యరాజ్య సమితి పద్ధతి ఫార్ములా ఫాలో అవుతున్నాం, ఇప్పుడు చేస్తే కనుక మళ్ళీ తాగబోయించామంటారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ చంద్రబాబు ఎప్పుడైతే తక్కువ రేటుకి మద్యం ఇస్తాము, రుచులతో ఇస్తాను అన్నప్పుడన్నా మనం చేద్దాం అన్నప్పుడు కూడా
ఒప్పుకోలే జగన్. కాబట్టి అది తాగుబోతుల ఓట్లే ఓ రకంగా జగన్ దెబ్బతీసినాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తాగుబోతు 74 లక్షల ఓట్లు అయ్యే కొట్టినాయి దెబ్బ. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టాడు. దానికి తోడు ఐపాక్ వాళ్ళ మాటలు నమ్మి అభ్యర్థుల మార్పు భారీ ఎత్తున చేసుకొచ్చారు. అభ్యర్థుల మార్పు చేసినప్పుడు బీజేపీ సక్సెస్ అయింది, గుర్తుకు తెచ్చుకున్నారు. గుజరాత్లో సక్సెస్ అయింది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో సక్సెస్ అయింది, మధ్యప్రదేశ్లో సక్సెస్ అయిందని. ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఆ ఫెయిల్ అయినవి వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. ఇంకోటి, ఈ అభ్యర్థుల మార్పులో కూడా నా పేరు చెప్తే గెలుస్తారు అన్నటువంటి రూట్లోనే పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు జిల్లా 2014లోనూ దాదాపుగా స్వీప్ చేసి ఇచ్చింది. ఆధిపత్యం ఆ రోజున వైసీపీది. 2019 దాదాపు స్వీప్. అట్లాంటి చోట్లన, కర్నూలు టౌన్ లాంటి చోట్లన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వచ్చారు, ఇచ్చేసేయండి, మన ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి వేరే చోటకి పంపించండి. ఇక్కడ ఇంతియాజ్ వచ్చాడు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి కూడా వెళ్ళిపోయాడు బయటికి. ఇట్లాగా అంటే తాత్కాలికంగా వచ్చినటువంటి వాళ్ళని నెత్తిని పెట్టుకుని పార్టీని నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి వాళ్ళు జాగ్రత్తగా చేసిన ప్రచారంలో కందుకూరు మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి బీసీ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, ఈ మహేందర్ రెడ్డి దూరం అయిపోయాడు. అది చేయించిన వేమిరెడ్డి వెళ్ళిపోయాడు అవతలకి. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, వాస్తవంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉండాలి. కానీ ఒకటి సార్, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు మనం 2024 నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2019 నుంచి చూసుకుంటే 23 వరకు కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, నవరత్నాల పేరుతో ఆయన అమలు చేయడం, హామీలు అమలు చేయడం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలను అయితే బాగానే ఆకట్టుకున్నాయి, మంచి స్పందనే వచ్చింది. కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక కార్పొరేట్ సంస్థను నమ్ముకొని ఒక కార్పొరేట్ సిస్టమేటిక్ గా పాలన చేయడం అనేదే అతిపెద్ద మైనస్ అయిందా? చివరికి 2024 వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఆయన కార్పొరేట్ స్టైల్లోనే అంత ప్రచారం చేశారు, ఆ స్టైల్లోనే ముందుకెళ్లారు, అదేమన్నా దెబ్బేసింది? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కార్పొరేట్ సంస్థది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది చంద్రబాబు కూడా తీసుకున్నారు. రాబిన్ శర్మ ఫీడ్బ్యాక్ తీసుకోలేదా? బీజేపీ తీసుకోదా ఫీడ్బ్యాక్? అది ఫీడ్బ్యాక్ ఉండాలి, కానీ వాళ్ళు చెప్పినట్టే పూర్తిగా చేయకూడదు. దాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవాలి, ఎలా చేయాలన్నది. అంటే డిపెండబుల్ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే పార్టీ నాయకులతో కూర్చుని మాట్లాడడం మానేసి వాళ్ళు చెప్పింది పార్టీ నాయకులు చెయ్యాలన్న రూట్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే అది జరుగుతుందో పార్టీ నాయకుల మాటకు విలువ లేనప్పుడు వాడు చెప్పడం మానేస్తాడు, మనకెందుకు వచ్చింది. ఇంకోటి, ఆ నాయకుల సీట్లే తీసేసినప్పుడు, వాళ్ళనే భయోత్పాతానికి గురి చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు రాబిన్ శర్మ టీం ఇక్కడ కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ రాజకీయం, అంటే రాజకీయానికి కార్పొరేట్ వ్యవస్థకి పొసగదు. ఇది వాళ్ళకి అర్థం కాదు. మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఎన్ని పుంకాను కథనాలు, వీడియోలు పేపర్లలో, ఈవెన్ ఈనాడు జ్యోతితో సహా రాసినాయి. ఏంటది? రాబిన్ శర్మ టీం మీటింగ్ పెట్టి ప్రతిసారి, అయ్యా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇదేం పట్టించుకోవట్లేదు, మేము చెప్పింది ఎంటలేదు, 10% సక్సెస్, మీరు 20% సక్సెస్ అన్నారు కదా. దాదాపుగా 6 నెలల ముందు కూడా అదే అన్నారు వాళ్ళు. అవి వైరల్ కూడా చేశారు వీళ్ళు. దాని మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వాళ్ళు వైరల్ కూడా చేశారు. ఆ నాయకుడు మందలించాడు, ఈ నాయకుడు మందలించాడు. మరి కార్పొరేట్ కంపెనీని అది కూడా. కానీ ఎట్ట గెలిచేశారు వీళ్ళు ఎంత భారీగా? అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కళ్ళల్లో నుంచి చూస్తే, వాళ్ళ అద్దాల్లో నుంచి. రాజకీయం డిఫరెంట్. రాజకీయానికి వాస్తవంగా ఇదివరకు గ్రౌండ్ లెవెల్ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ ముఖ్యంగా ఉండేది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 3 రకాల సిస్టమ్ ఉండేది. ఒకటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్, పార్టీ పిసిసి ఫీడ్బ్యాక్, టీడీపీకి టీడీపీ ఫీడ్బ్యాక్, పాలిట్ బ్యూరో ఫీడ్బ్యాక్. మూడవది సొంతగా వీళ్ళు వివిధ జిల్లాల నాయకులతో మాట్లాడి సదరు అధ్యక్షులు కనిపెట్టేటటువంటి అంశం, దాన్ని క్రాస్ చెక్ చేసుకునే అంశం. ఇక్కడ 4 లేయర్ల పని జరిగేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పట్లో నిజాయితీ కలిగిన నాయకులు ఈ దఫా నేను గెలవడం కష్టమేనండి, ఎవరన్నా చూడండి, లేకపోతే లేదా అవతలోడు గెలిచేస్తాడు అని కూడా చెప్పేసేవాళ్ళు మొహమాటం లేకుండా. కానీ ఈ 2 అంశాలు సార్ ప్రధానంగా, ఒకటి ఎంప్లాయీస్, 2 సోషల్ ఇంజనీరింగ్. అంటే ఎంప్లాయీస్ ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం, పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ మీద డిపెండ్ అయిపోవడం, ఇది కూడా కార్పొరేట్ వ్యవస్థ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏనా? అది తీసుకునే రాంగ్ స్టెప్ వేశారు అనుకోవాలా జగన్?
అది జగన్ చేసిన తప్పే తప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుకోను నేను. ఎందుకంటే ఎంప్లాయీస్కి సంబంధించి జగన్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి 27% మధ్యంతర భృతి ఇచ్చాడు ఫస్ట్. చంద్రబాబు టైంలో 42% వచ్చింది ఏది డైరెక్ట్ ఏది పిఆర్సి. అవును, అది ఆయన తెలివితేటలు ఆ రోజుల్లో ఏంటంటే మన జేబులో డబ్బులు కాదు, అప్పుడు రెవెన్యూ లోటు ఎంత ఉంటే అంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన జేబులో పోయేదేం లేదు కదా, ఆ లోటుని కేంద్రం ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయన రేట్లు జీతాలు భారీగా పెంచాడు. ప్లస్ అప్పుడు పోటీ తెలంగాణతో, వాళ్ళు 39 అంటే మేము 40, వాళ్ళు 40 అంటే నేను 41 అన్న టైప్లో పెంచేశారు. తద్వారా భారీగా పెరిగిపోయినాయి. ఇది భారం అన్నటువంటి లెక్క చంద్రబాబుకి చివరిలో అర్థమయ్యినే కదా, దాని ఇంపాక్ట్ పెన్షన్ ఇవ్వలేకపోయింది, రుణమాఫీలు సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఇవ్వలేకపోయింది ఎందుకు, అట్లా పెరగడం వల్ల. కాబట్టి జగన్ ఏం చేశాడు, ఏది మన వైశ్య సామాజిక వర్గపు పద్ధతి ఫాలో అయ్యాడు. నా జేబులో డబ్బులు ఇంత ఉన్నాయి, నేను ఇంత అప్పు వస్తుంది, నాకు నా దగ్గర 1,00,000 ఉంది, ఇంకో 1,50,000 వస్తుంది, ఇంకో 50,000 వస్తుంది, ఈ 1,50,000తో నేను ఏం చేయగలను. అందుకనే మీరు చూడండి ప్రతిసారి కూడా హామీ ఇచ్చేటప్పుడు కానీ అది నేను ఇట్లా ఇవ్వలేను, ఏది చివరిలో పెన్షన్లు పెంచమంటే కూడా 4,000 కాదు 5,000 చెప్పమంటే కూడా ఇవ్వలేము, మనము ఇవ్వలేంది చెప్తే అట్లాగా మన విశ్వసనీయత దెబ్బతింటది, ఇది మాట్లాడుకోవచ్చు. అవును, ఇక్కడ బాగానే చెప్పారు, కానీ ఉద్యోగుల విషయంలో పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకొస్తానని చెప్పి ముందు హామీ ఇచ్చేసి అక్కడ కదా చెప్పేది అదే కదా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన 2 ఫెయిల్యూర్. ఒకటి పెన్షన్ విధానం పునరుద్ధరణ, రెండోది 27% శాలరీ మధ్యంతర భృతి ఇస్తానని చెప్పి ఇచ్చి ఆ మధ్యంతర భృతిని నిరంతర భృతి కిందకి మార్చకుండా దాన్ని 23కి తగ్గించడం, ఆ టైంలో ఆ ఎక్కువ జీతం ఇచ్చామా వెనక్కి ఇచ్చేయండి అంటాం అన్నది విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఉద్యోగులు. అవును అవును, దానికి తోడు పిఆర్సీ 10 ఏళ్లకోసారి పెడతానంటాం విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అంటే కేంద్రంతో సమానం, కేంద్రం 10 ఏళ్లకోసారి అట్లాగే చేస్తానని చెప్పడం, దాంతోపాటు ఉద్యోగుల గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేయటం, ఈ 3 ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చినాయి. దానికి తోడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట, సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్లో వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ ఇంజనీరింగ్ కాదు, తను సోషల్ ఇంజనీరింగ్ అద్భుతమైన ప్లాన్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏ సామాజిక వర్గాలైతే గతంలో జీవితంలో ఎప్పటికీ అవకాశం దక్కదనుకున్న వాళ్ళకి ఇచ్చారు, కానీ ఆ వర్గాల మధ్య ఐక్యత లేదు. ఆ సంగతి ఇతను కనిపెట్టట్లా. తెలుగుదేశం బీసీ పార్టీ అని ఎందుకు ఇవ్వదు? బీసీ పార్టీ అనే తెలుగుదేశం పుట్టింది. ఎవరున్నారు? 4-5 బీసీ కుటుంబాలు బాగుపడ్డాయి, మిగతా బీసీలు అందరూ ఏమైపోయారు? వాళ్ళకి ఎప్పుడు అలా ఉంటారు, వాళ్ళని పెట్టుకుని వేరే వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రమే అది. కానీ బీసీలకి అదే పార్టీ అనేటటువంటి ఒక ఫీలింగ్ని మాత్రం క్రియేట్ చేయగలిగారు. ఇక్కడ ఆ కార్డు తను తీసుకోవాలనుకున్నాడు, అందుకోసం ప్రయత్నించాడు. సమస్యల్లో ఏంటంటే ఒక్కసారిగా వీళ్ళు మారిపోతారా? అదే కదా. అవును, ఒక్కసారిగా వచ్చేసేసి ఇదేంటంటే ఓ భార్యాభర్తల బంధం లాంటిది బీసీలకి తెలుగుదేశానికి ఉన్నటువంటి సంబంధం. అవును అవును అవును, భర్త మీద ఇష్టం లేకపోతే, భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు అనేటటువంటి దానికంటే ముందు ప్రయత్నిస్తారు చాలా రకాలు. ప్రస్తుతం బీసీలకి తెలుగుదేశం బంధం భార్యాభర్తల బంధం లాంటిది కాబట్టి మళ్ళీ కలుపుకునేటటువంటి ప్రయత్నం భర్త వెళ్ళి చేశాడు, భార్య సెట్ అయిపోయింది. అది ఇక్కడ వాళ్ళు విడాకులు తీసుకుంటారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈయన దెబ్బతిన్నాడు సరిగ్గా చెప్పాలంటే. ఆ ఆశ నిరాశ అయ్యింది. ఇవ్వడం అయితే అవకాశాలు అద్భుతం ఇచ్చాడు, నో డౌట్. చరిత్రలో భవిష్యత్తులో చరిత్రలో కూడా ఇంత సోషల్ ఇంజనీరింగ్ చేసినోడు ఎవడూ లేడు. భవిష్యత్ చరిత్రలో కూడా ఎవడు ఉండకపోవచ్చు. ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఎవడు చేయలేడు, ఎవడు చేయడానికి కూడా ఇదే జగన్ చేయడానికి కూడా భయపడతాడు ఇక. అంతే కదా, ఈయన కూడా ప్లాన్ మార్చుకోవాలి, ఇంకొక ప్లాన్ బి ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. కానీ కులాల వారీగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా అంటే రిజర్వేషన్ సీట్లను ఎలాగా మార్చలేమనుకోండి, ఆ ప్రయారిటీ అయితే అలాగే కనిపించినప్పుడు జగన్ దగ్గర మాత్రమే ఆ వ్యతిరేకత ఎందుకు పుట్టింది? బేసిక్గా ఒకటే, ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ చేసిన తప్పులు 3. నెంబర్ 1 మీడియాని లైట్ తీసుకోవడం. అతనే ఒక పేపర్ అధినేత, అతనే ఒక పేపర్ టీవీ అధినేత కాబట్టి పేపర్లో టీవీలో వస్తే జనం ఏమంటారు, ఇంకోటి అంతా ఉన్నా కూడా నేను అంత భారీ మెజార్టీతో గెలిచాను కదా అనే ఉద్దేశంతో పేపర్లని టీవీలని లైట్ తీసుకున్నాడు. అది ఆ నెగిటివ్ క్యాంపెయిన్ని కనిపెట్టలేకపోతే, ఆ కంట్రోల్ చేయలేకపోవడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఫెయిల్యూర్.
రెండోది తనకి దన్నుగా ఉండేటటువంటి అంతకుముందు ఉపయోగపడ్డటువంటి సోషల్ మీడియాని లైట్ తీసుకోవడం, కొంతమందిని ఉద్యోగాలు ఇచ్చేసాం కదా వాళ్ళు చూసుకుంటారులే అన్నటువంటి కోణంలో వదిలేయటం. వాళ్ళు దుర్భాషలు ఇది కొంచెం దారుణమైనటువంటి మాటల వాళ్ళని ప్రోత్సహించడం, అది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. మూడోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగకపోవడం అతిపెద్ద ఫెయిల్యూర్. రోజు జనంలో తిరిగే మనిషి అసలు జనంలోకి రావడమే మానేసి కేవలం అదేదో బ్రేక్ దర్శనాలు ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటే ఎట్లాగుంటుంది? పైగా తను వెళ్ళి అక్కడ ఏదో నెలకోసారి ఆ బటన్ల నొక్కుడు మీటింగ్ తప్పించి మరొకటి లేదు. తన మీద అవినీతి ఆరోపణలు చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డితోనో లేకపోతే బొత్స సత్యనారాయణతోనో లేదంటే పేర్ని నానితోనో కొడాల నానితోనో ఆన్సర్ అంబటి రాంబాబుతోనో వాళ్ళు సజ్జలు ఒక్కడ తప్పించి మిగతా వాళ్ళందరూ అటాక్ చేశారు తప్పించి కన్స్ట్రక్టివ్గా చెప్పింది తక్కువ సబ్జెక్ట్. ఇక కొడాల నాని లాంటి వాళ్ళు అయితే దుర్భాషలాడారు. వాస్తవంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, పేరు నాని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. చురకలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయగలడు. పేరు నాని ప్రోత్సహించారు కానీ ఆయనకి ఇచ్చిన టాపిక్స్ ఏమో అటాకింగ్ చేసే టాపిక్స్ ఇచ్చారు కానీ ఈ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ తక్కువ ఇచ్చారు. అట్లాగా మాట్లాడగలిగిన వాళ్ళని, ఇప్పుడు అతని పేరేంటి, మన ఇక్కడ ఉంటాడు ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చి మొన్నటిసారి చోడవరం, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సబ్జెక్ట్ ఉన్నది, బొత్స మాట్లాడగలడు చక్కగా, విజయసాయి రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఎవరైతే సబ్జెక్టు పరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరో వాళ్ళు లేదు. ఇంకొకటి, తెలుగుదేశం పొద్దు నుండి రాత్రి దాకా అటాక్ చేస్తుంటే ఆన్సర్ చేయడానికి ఒక కౌంటర్ అంతే, అంతకు మిగతాది సోషల్ మీడియా ద్వారా తిట్టించడం అంతే తప్పించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదిగో వీళ్ళు ఎట్టా చెప్తున్నారు కరెంట్ది వాస్తవం ఇది అర్థమయ్యేలా జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్. ఇవన్నీ కూడా అంటే జనంలోకి వెళ్ళకపోవడము ప్లస్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోకపోవడం. కార్యకర్తలకు సంబంధించి ఒకటి కార్యకర్తల గురించి మాట్లాడే ముందు వీటన్నిటితో పాటు చంద్రబాబు గారు అరెస్ట్ అనేది అతిపెద్ద రాంగ్ స్టెప్ అయ్యిందా ఆయన కెరీర్ లో? లేదు, అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడమే కరెక్ట్, దాన్ని ప్రతీకార రాజకీయంగా తీసుకోలేదు ప్రజలు అని అనుకోగలమా? బాబు గారిని అరెస్ట్ చేయడం ఆ రోజునైతే తప్పు అనుకోను నేను. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో బాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అతను ప్రతీకారం తీర్చుకున్నాడు అంతే. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతి దగ్గరలో ఆ స్టెప్ తీసుకోవడం బేసిక్ సమస్య. టాపిక్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని లేకుండా ఊరికినే ముందు చేస్తే ఎట్టుంటది? కరెక్టే, అవును. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసింది మరి ఆ లెక్కనైతే ఎలక్షన్స్ ముందే కదా. అవును, జగన్ అరెస్ట్ చేసింది ఏమి ఏళ్ల తరబడి ముందు కాదు కదా. ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు చేశారు, వదిలిపెట్టారు, అంతే కదా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు అరెస్టు ఆ కేసులో తప్పు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు, అదొక్క పాయింట్ మీద చాలదు. ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం వీళ్ళకి చేతకాలం, ఎక్స్ప్లెయిన్ చేయడం చేతకాలం వీళ్ళకి. అట్లాంటప్పుడు పక్కన ఉండటం, గమ్మున ఉండటం కరెక్ట్, దాన్ని రాజకీయంగా విమర్శలు చేయడం వరకే కరెక్ట్. ఇంకోటి, సిబిఐ ఈడీ జోక్యానికి సంబంధించి కేంద్రాన్ని అడిగిన కేంద్రం సహకరించలేదు వీళ్ళకి. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, న్యాయపరంగా వెళ్ళాలి, వెళ్ళలేదు. వీళ్ళు చట్టపరంగా చేయాల్సిన పనులేమో ఫిజికల్గా చేశారు, ఫిజికల్గా చేయాల్సిన పనులేమో చట్టపరంగా చేశారు. రెండు కూడా న్యాయస్థానాలు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు దాని పరిష్కారం ఏంటో కూర్చుని ఆలోచించాలి, ఏనాడు పట్టించుకోవాలి. అరెస్టుతోనే ఒక బలమైన కూటమి ఏర్పాటైంది అని అనుకోవాలి. అది అబద్ధం అండి, కూటమి అంతకు ముందే ఉంది. జస్ట్ అదొక దాన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్, అఫీషియల్ ఏమో అంత ముందే ఉన్నది కదా. ఆ రోజున వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంతే. ఆయన దానికి జడ్జిమెంట్ ఇచ్చుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి ఆ సందర్భాన్ని వాడారు. బట్ అప్పటికే వాళ్ళతోనే కలిసి ఉన్నారు కదా, 4 సార్లు మీటింగ్లు కూడా అయిపోయినాయి కదా. జస్ట్ ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, నా దృష్టిలో ఫస్ట్ చారిత్రక తప్పిదం వీళ్ళు చేసింది ఏంటంటే జడ్జిల మీదన నెగిటివ్గా పోవడం. అమరావతి ఇష్యూలో అమరావతి నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా 3 రాజధానులని ఈయన మాట్లాడకుండా కోర్టులో వచ్చినప్పుడు మాట్లాడితే కరెక్ట్గా ఉండేది. కోర్టు చార్జ్ చెప్పించుకోవాల్సింది ఈయన మాట్లాడేయడంతో ఫెయిల్యూర్. అమరావతి విషయం మొట్టమొదటి రాంగ్ స్టెప్ జగన్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేయగలగడంలో సక్సెస్ అయ్యాడు కానీ చట్టపరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ రోజున దానికి కోపంతో న్యాయమూర్తుల మీద తీవ్ర అభియోగాలు మోపడం పెద్ద తప్పైంది.
ప్లస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాల్సిన రమణ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రాసిన లేఖ ఈ రెండు ఏమైపోయిందంటే న్యాయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దాని వలన ఆ తర్వాత నుండి చూస్తే ప్రతి అంశంలో లీగల్గా ఎదురు దెబ్బే తగిలింది. అవును, ప్రతి ఎదురు దెబ్బ వాస్తవంగా పబ్లిక్ అయ్యో ఏంటిది, ఇది న్యాయం కాదు కదా అనిపిస్తోంది కూడా. కానీ బ్యాక్ బెంచ్ బాయ్స్ మంచి చేసినా కూడా చెడుగానే ఉంటుంది. అంతే. ఇప్పుడు ఇతను బ్యాక్ బెంచ్ బాయ్స్ లాగా తయారైపోయాడు. న్యాయ వ్యవస్థ అతను ఒక విలన్గా చూడటం ప్రారంభించింది. దాని పర్యవసానం ఆ తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అది బ్రేక్ చేసింది. అది చంద్రబాబుకి ఆటోమేటిక్ ఫెర్చింగ్ అయింది. నాకు తెలిసి అతను చేసిన చారిత్రక తప్పిదం అదే. దాంట్లో చివరిలో చేసిన తప్పిదం చంద్రబాబు గారి అరెస్ట్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెక్ట్ అయినటువంటి పాయింట్ని స్ట్రెస్ చేస్తూ త్రూ కోర్టు ద్వారా చేయాలి ఆ పని. కోర్టు అడగాలి, ఏందా మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, నువ్వు అధికారులందరూ ఈడీ వీళ్ళందరూ పట్టుకున్నారంటున్నావు కదా, అసలు వాళ్ళని ఎందుకు పట్టుకోలేదని. అప్పుడు మేము చేస్తామని చెప్పి చేస్తుంటే కోర్టులో చెప్పాం కదా అంటారు. ఇక్కడ మిస్సింగ్ అది. రెండవది, మూడవది జనంలోకి రాకపోవడం. ఈ మూడు కూడా జగన్ని దెబ్బకొట్టడానికి కారణమైనవి. ఒక రకంగా మీరు అన్నట్టు న్యాయపరంగా చాలా చిక్కులు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు. కానీ అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు విషయాలు. ఒకటేంటి అంటే ఆయన కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, దానికి సంబంధించి అసలు విషయాన్ని బయట పెట్టేయడం ఒకటి. రెండోది పత్రికల మీద ఆయన ఏదైతే అదానికి సంబంధించి లంచాలు తీసుకున్నారన్నారో దాని మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం. ఒక రకంగా ఇది 2024లో ఈ రెండు అంశాలు లీగల్ గా చూసుకుంటే ఆయన మంచి స్టెప్ వేసి కాలం కలిసి వచ్చింది అని కూడా అనుకోవచ్చా? ఆ స్టెప్ వేయడు, ఆ దూకుడు లీగల్ గా ఆ జాగ్రత్తలు ముందు నుండి ఇంకా బాగుండేదా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు, ఏముంది ఇంకా. ఇప్పుడు కానీ సక్సెస్ కూడా చూసుకోవాలి కదా సార్ మనం. ఒక రకంగా దానికి సరైన కౌంటర్ చేసుకోలేని పరిస్థితి అయింది కదా ప్రతిపక్షాలకి. కరెక్టే, ఏముందని ఇప్పుడు దాంట్లో ఇప్పటికే ఏమైనా దుష్ప్రచారం ఆపుతున్నారా? ఇప్పుడు రోజు అదాని వ్యవహారంలో మాట్లాడడం అయితే తగ్గింది కదా. ఏముంది, అది కోర్టు ఆర్డర్ కాబట్టి. కోర్టు ఆర్డర్ కాబట్టి ఇతను డైరెక్ట్ కాదు కదా బేసిక్గా. అది ఇంకోటి ఏంటంటే అదాని పైన అక్కడ సెంటర్లో లింక్ ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు తొక్కుతారనే భయం ఉంది ఇక్కడ. ఇంకోటి అదానిని తోసేస్తే కనుక రేపు పొద్దున ఇంకో పారిశ్రామికవేత్త ఒక్కడు కూడా రాడు ఇక్కడికి. ఆ భయం ఉండి వీళ్ళంతటి వీళ్ళు తగ్గడం తప్పించి అదాని విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు మాట్లాడట్లా, లోకేష్ మాట్లాడట్లా, మీడియా మాట్లాడుతుంది అంతే. డైరెక్ట్ గా వాళ్ళు బ్లేమ్ గేమ్ నడిపించోట అక్కడే వెనక్కి తగ్గల నడుస్తూనే ఉన్నాయి. కానీ అంటే ఇది కోర్టుకి వెళ్ళడం ఈ విషయాల్లో ఒక రకంగా అది సరైన స్టెప్ తీసుకున్నారు ఇప్పటికైనా. ఈ పెద్ద లెక్కలోకి తీసుకునేది ఉందండి, నడుస్తుంది. అదో ప్రయత్నం, చిన్న ప్రయత్నం అది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ఒడిదిడుకులు ఈ ఎదురు దెబ్బలు తగులుతానే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ ధర్నాలు ఇప్పుడు 2 నిరసనలు, వీటితో ఏమన్నా మార్చుకున్నారా, పందా మార్చుకున్నారా అని అనుకోవచ్చా? కలిసి వస్తుందా కాలం? బేసిక్గా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిరూపించుకోవాలి. గతంలో నిరూపించుకున్నది లేవు. 14-19 మధ్యలో అప్పుడప్పుడు నిరసన దీక్ష చేసేవాడు. ఈ దఫా అయితే కాస్త యాక్టివిటీ సీరియస్ చేశాడు. కాకపోతే ఇప్పటికీ మళ్ళీ అదే స్టైల్ పోతున్నాడు ఆయన. జనం ఆయన రావాలి కదా. ఇప్పుడు ధర్నా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం చేశారు. ఓ చోటకి తనెళ్ళి కూర్చో, ఓ పొలాల దగ్గర కూర్చో ఓ చోట, అక్కడ పబ్లిక్ చూడు. రెండోది కరెంట్ ఛార్జీలు, ఓ చోట నువ్వు కూర్చుని 4 బిల్లులు పట్టుకుని చెప్పు, అక్కడ మాట్లాడు. అప్పుడు కదా నడిచేది. జనంలోనే తిరిగినటువంటి మనిషి వెగట పుట్టిందో ఏంటో తెలియదు. జనంలో కూర్చోవాల్సిన టైంలో మీరందరూ కూర్చొని నేను వెనక నుంచి స్టేట్మెంట్ ఇస్తానంటే ఏంటి ప్రయోజనం? అయితే సరే, ఈ లెక్క ఎట్లా ఉంటుందంటే వైసీపీ వాళ్ళ లెక్క చంద్రబాబు కూడా మొదటి 2-3 ఏళ్ళు రాలేదు కదా అనేసి. చంద్రబాబు మొదటి 2-3 ఏళ్ళు పెద్దగా యాజిటేషన్స్ కూడా చేసింది ఏం లేదు. తర్వాత నుంచి బిగిన్ చేసుకొచ్చాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఈయనకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ యాజిటేషన్ చేశాడు అప్పట్లో. కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. నీకు అక్కడ ప్రతిపక్షం ఎవరో ఒకళ్ళు ఉన్నారు జగన్కి. చంద్రబాబు ప్రతిపక్షం ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం ఇప్పుడు ఏకైక ప్రతిపక్షం నువ్వు ఒక్కడవే. కమ్యూనిస్టులు అనుకూల పక్షమే, కాంగ్రెస్ అనుకూల పక్షమే. ఆల్రెడీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలోనే ఉండే. అప్పుడు ప్రతిపక్షాలు నీకు అందరూ ప్రతిపక్షమే. ఇప్పుడు నువ్వు ఒక్కడవే ప్రతిపక్షం.
అవును. అప్పుడు నిన్ను అందరూ కలిసి ఎదవని చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళాలి వాళ్ళ మీదకి. అవును. అప్పుడు నువ్వు ఇక జనంలోనే కూర్చోవాలి, ఇక జనంతోనే తిరగాలి. ఏదో జనంలో తిరుగుతాను అంటున్నాడు కదా, చూద్దాం అప్పుడు ఏం చేస్తాడు. కానీ ఒకటిసారి 2024లో ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీనయ్య వ్యవహారం దగ్గర నుంచి, లేదంటే అంతకుముందు నాయకులను అరెస్ట్ చేయడం, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఇంతవరకు ఇవన్నీ భారీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఆయన ఇచ్చిన అవకాశమా, లేదంటే అప్పుడు వాటిని అవకాశంగా ఇప్పుడు తీసుకుని ఇన్ని ఎదురు దెబ్బలు తగిలించుకుంటున్నారా? హిందుత్వానికి సంబంధించి కానీ 2014-19 మధ్యలో వైసీపీ వాళ్ళని చితక్ కొట్టారు, ఇరక్కొట్టారు. అతని నందిగం సురేష్ని కొట్టలేదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొట్టలేదా? దానికి వీళ్ళు ప్రతీకారాలు తీర్చుకున్నారు. అయితే వాళ్ళు చేసిన దాంట్లో ఒక 30% ఇది చేశారు. ఇప్పుడు 70% చేస్తున్నారు వీళ్ళు ప్రతీకారాలు. నడుస్తాయి. ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ మనందరం కూడా వాళ్ళ పెర్సెప్షన్లో మాట్లాడుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మనం మర్చిపోతున్నాం. వాళ్ళు కొట్టిన వీళ్ళు కొట్టిన చంద్రబాబు జగన్ కొట్టుకోరు, లోకేష్ జగన్ కొట్టుకోరు, పవన్ కళ్యాణ్ జగన్ కొట్టుకోరు. కొడతంది కింద ఉన్న కార్యకర్తని, కేసులు పెడుతోంది కింద ఉన్న నాయకుడిని. అంటే నాయకులు, అగ్రనాయకులు బాగానే ఉంటున్నారు, స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. చస్తోంది కిందోడిని చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చట్టాలని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒకడు అధికారంలో ఉంటే ఇంకొకటి రాష్ట్రం విడిచిపోవాలన్నటువంటి పరిస్థితి తెస్తున్నారు. ఒకటి అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళ జనం బతకూడదనే పరిస్థితి తెస్తున్నారు. ఒకటి అధికారంలోకి వస్తే ఇంకోటి వ్యాపారాలు చేయకూడదనే పరిస్థితి తెస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే? అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ తెచ్చింది మన దగ్గర? ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలని లాగేసుకుంటున్నారు, లేదా వ్యాపారాలను అడ్డుకుంటున్నారు, దెబ్బతీస్తున్నారు. అలాగే తింటం మానేస్తున్నారా? ఎవడికాడు తింటానే ఉండే. అప్పుడు ఇసుక తిన్నారు జగన్ అంటే, ఇవాళ రోజున వీళ్ళు తింటుండే. అప్పుడు మద్యం అంతా కూడా సింగిల్గా పైనుంచి తిన్నాడు జగన్ అంటే, ఇప్పుడు కింద నుంచి పైదాకా తింటుండే. ఏముంది తేడా? ఇంకా జనానికి ఏమొరిగింది? మద్యం 99 రూపాయలకు వచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాసుకుంటే, లేకపోతే మందు తక్కువ రేటుకు వచ్చింది, లేకపోతే తాగడానికి ఇష్టమైన డ్రింకులు తాగుతున్నారన్నది ఒక్కటే మనం సాధించిన విజయం. అది తప్పించి ప్రజలు కొరిగింది ఏంటంటే తాగుబోతులు కొరిగింది అంతే. అది తప్పించి సాధారణ ప్రజలు కొరిగింది ఏంటి? ఉన్న పెన్షన్ పోతే అడిగితే దిక్కు ఉండదు, రాసే దమ్ము లేదు ఎవడికి. ప్లస్ ప్రతి దాంట్లో జెన్యూనిటీకి విరుద్ధంగా రాసుకురావటం. కరెంటు ఛార్జీలు పెరిగితే జగన్ వలన, చంద్రబాబు నుంచి జగన్ తీసుకున్నప్పుడు పెరిగినా జగన్ వల్లనే. జగన్ చంద్రబాబు నుంచి పరిపాలన తీసుకున్నప్పుడు చంద్రబాబు హయాంలోని ట్రూ అప్ ఛార్జీలు జగన్ వేసినా జగనే తప్పుడోడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అతన్ని దించితే నేను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, తగ్గించకపోయినా పెంచను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, అదంతా నాకు తెలియదా, అనుభవం లేదా నాకు అని చెప్పి వచ్చి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతుంటే ఇది జగన్దే తప్పు అనేటటువంటి పత్రికల వార్తలు. అట్లాగే ప్రతి వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టు వార్తలు, ప్రతి వార్తలనే చచ్చిపోయి పార్టీల కార్యకర్తల యొక్క పాంప్లెట్ల లాగా తయారైపోయినటువంటి దౌర్భాగ్యం. ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో చచ్చిపోయి ప్రస్తుతం కొన ఊపిరితో కోమాలో ఉంది. దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం అంతే. జగన్ విషయంలో ప్రత్యర్థుల నుంచి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ నుంచి ఎదురయ్యే ఎదురు దెబ్బలు ఒక ఎత్తు అయితే, సొంత పార్టీలో ఉన్న నాయకులు రాజీనామాలు కూడా 2024లో ఆయన బాగా కలవరపెట్టాయా? అక్కడ ఎవరు తప్పితంగా చూడాలి? ఆయన ఏం కలవరపడ్డండి. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే కలవరపడలేదు. మంత్రులు, మాజీ మంత్రులు ఇవన్నీ ఒకటి. జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి ఒక తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏంటంటే సంస్థాగత నిర్మాణం మీద డిపెండ్ అవుతాడు. అతను సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండాలి. అలాగే ప్రతి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ నాయకుడి దగ్గరకు టీముని పంపించడం, ఇట్లాగా వ్యవస్థ ఉంటుంది. జగను ఆ మధ్యన ఏదో చేశాడు కానీ ఇప్పుడు మానేశాడు. పోయేవాళ్ళంతా నాకు సంబంధం లేదు, ఉన్నోళ్లే నా వాళ్ళు, ఎలక్షన్ దాకా ఈ ఆయారాం గయారాంలు ఉంటారు అనేటువంటి డిసైడ్ అయిపోయాడు అతను. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లా. మామూలుగా అయితే కనుక అట్లా పోయేవాడి గురించి నెగిటివ్, ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచి బయటకు వెళ్తున్నాడంటే వాడి గురించి అడ్డదిడ్డంగా నెగిటివ్ స్టోరీలు వస్తాయి. వీళ్ళు అసలు పట్టించుకోరు. పోయాడా, పోయాడు అంతే. వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్. ఆయనేమో చిట్ట చివరోడిని దాకా ఎవడు పోకుండా చూసుకోవాలనే మనస్తత్వం ఆయనకు ఉంటుంది. ఉన్నోడే నావాడనే మనస్తత్వం ఇతంది. కంప్లీట్ డిఫరెంట్ మనస్తత్వం
వీళ్ళిద్దరు. అవును 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 కానీ కూటమి కట్టిన పార్టీల గురించి చూసుకుంటే సార్ 2024లో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి బాగా కలిసి వచ్చింది, అది కేవలం కూటమి కట్టడం వల్లే అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా జట్టు కట్టడం వలన ఘన విజయం సాధించారు. జట్టు కట్టకపోయినా తెలుగుదేశం గెలిచుండేది. కనబడుతున్నటువంటి దాని ప్రకారం చూస్తుంటే జట్టు కట్టకపోయినా తెలుగుదేశం 90-100 సీట్లతో గెలిచుండేది. కనీసం ఓ 100-110 అన్న వచ్చిండేది. జట్టు కట్టడం వల్ల 130 దాటినాయి. అట్లాగే జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది పవన్ కళ్యాణ్, జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ. ఇది నిజం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు. ఆ వ్యతిరేకతని హైప్ తీసుకెళ్ళడానికి తెలుగుదేశంకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడింది, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా బాగా ఉపయోగపడింది. కాబట్టి వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి ప్రయత్నం జగన్ మీద విపరీతమైన ప్రేమతో క్రిందసారి అధికారంలోకి వస్తే విపరీతమైన ద్వేషంతో అధికారాన్ని దించడానికి ఉపయోగపడింది. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు జట్టు కట్టడం వలన ఆల్టర్నేటివ్ లేకుండా చేయగలిగారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి దాన్ని చేర్చకుండా చేయగలిగారు. దాని పర్యవసానం ఉపయోగపడిందని చెప్పాలి. ఒక రకంగా మిగిలిన వాళ్ళ గెలుపులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గెలుపులు చాలా కీలకం, చాలా అవసరం ఎన్నికల ముందు అనుకున్నట్టుగానే ఒక రకంగా ఇద్దరు కూడా బంపర్ మెజార్టీలతోనే గెలిచారు. ఒక నియోజకవర్గానికి మొదటి నుంచి మంగళగిరి కేర్ ఆఫ్ గా ఆయనే ఉన్నా, నారా లోకేష్ గారు ఉన్నా, పిఠాపురంకి మాత్రం కేర్ ఆఫ్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇది అంటే అదృష్టం వరించిందా 2024లో? వైసీపీ తప్పిదాలు, ప్రత్యర్థి బలహీనత కలిసి వచ్చిందా వీళ్ళిద్దరు? వాళ్ళ పోరాటాల ఫలితం అనాలి. ఎందుకంటే లోకేష్ నియోజకవర్గం వదిలి పారిపోలా, అదే నియోజకవర్గంలో పోయిన చోట వెతుక్కుంటా కూర్చున్నాడు. పోయిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి ఏ కుప్పం చూసుకుంటాడు, పెనమలూరు చూసుకుంటాడు, విజయవాడ చూసుకుంటాడు, ఇట్లాంటి 100 ప్రచారాలు జరిగినాయి. బట్ ఈవెన్ పార్టీలో కూడా అందరూ సలహా ఇచ్చారు, కానీ మొండిగా కూర్చున్నాడు, మొండిగా నిలబడ్డాడు. అక్కడ బీసీలు తర్వాత కుల లెక్కలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా నేను గెలుస్తాను, నేను జనంలోనే తిరుగుతున్నాను అన్నటువంటిది ఒక క్లియర్గా చేసుకొచ్చాడు. ఇంటింటి దగ్గరికి తిరిగాడు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు కూడా కుప్పంలో ఎప్పుడు తిరగల, జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు ఎప్పుడు తిరగల, రాజశేఖర్ రెడ్డి కూడా పులివెందులు ఎప్పుడు తిరిగి ఉండాలి. అంతా పోయిన చోట వెళ్ళి వెతుక్కుని, ఇప్పుడు చంద్రగిరి ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం మార్చుకుని కుప్పం వెళ్ళిపోయాడు. అట్లాగా ఇక్కడ లోకేష్ చేయలా, నిలబడ్డాడు, కలబడ్డాడు, కష్టపడ్డాడు. కాబట్టి కష్టపడి సాధించినటువంటిది పోయిన చోటే గెలవటం, అది కూడా బంపర్ మెజార్టీతో అనేటటువంటిది లోకేష్కి ఉన్నటువంటి సక్సెస్ సూత్రం ఒప్పుకోవాలి. అతని పట్టుదలని అభినందించాలి. అలాగే అంతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కున్నారు ఆయన. అంతకుముందు ఉన్నటువంటి భీమవరం, గాజువాక అవి సేఫ్ ప్లేసులు. యాక్చువల్గా సామాజిక వర్గపు లెక్కలే ఎత్తుక్కున్నారు. ఇక్కడికి వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏంటంటే, ఇతను సామాజిక వర్గానికి సంబంధం లేని నియోజకవర్గం ఎంచుకున్నాడు. ఇప్పుడు కుప్పంలో కమ్మాసి ఎంతమంది ఉన్నారండి, కానీ కుప్పంలో బీసీలు ఉండే చోట చంద్రబాబు గెలుస్తున్నాడు. బీసీలు ఉండే బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి చోట లోకేష్ గెలిచాడు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గపు షీల్డ్లోకి గెలిచాడు. ఇప్పుడు పిఠాపురం అంటే సామాజిక వర్గం షీల్డే కదా. ఇంతకుముందు సామాజిక వర్గం ఓన్ చేసుకోలేదు, డిజోన్ చేసుకుంది. ఈ దఫా సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఎన్నికలకు సంబంధించి ఆ గ్యాప్ ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ చిట్ట చివరిలో సీటు తీసుకున్నా వెళ్ళి అక్కడ వాళ్ళకి నమ్మకం కలిగించడం, అటు వర్మని కన్విన్స్ చేయటము, స్వయంగా ఇంటింటి దగ్గరికి తిరగటము, అంత తన జీవితంలో ఒక సినిమా యాక్టర్గా తను చూస్తే పరిగెత్తుకొచ్చే వాళ్ళు తెలుసు, కానీ ఇంటింటి దగ్గరికి వెళ్ళటం అనేది ఎప్పుడు జరగలేదు ఆయనకి జీవితంలో. అంత కష్టపడ్డాడు ఆయన. కష్టపడ్డానికి దానికి తగినటువంటి ఫలితము దక్కింది. ఆ విధంగా ఘన విజయం సాధించగలిగాడు. ఒక ఫిక్స్డ్ ఏరియా సంపాదించుకోగలిగాడు ఆయన. అవునవును. ఒక రకంగా బాబు గారి రాజకీయ చాణక్యం లేదంటే ఆయన వ్యూహం ఈసారి జనసేనకి లబ్ధి చేకూర్చింది 2024 ఎన్నికలని ఎంతవరకు అనుకోవచ్చు? తప్పది. పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది అనాలి. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ అంది వచ్చిన అదృష్టం. వ్యూహం పవన్ కళ్యాణ్ది, విజయం చంద్రబాబుది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలిచుండేవాడు. నేను ఇందాక చెప్పినట్టు 90-100తో గెలిచుండేవాడు. ఎందుకంటే ఈ వ్యతిరేకత ఇదంతా కూడా క్రియేట్ చేయగలిగారు కాబట్టి. ఆ క్రియేషన్కి ఉపయోగపడ్డటువంటి పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకొచ్చేటప్పటికి ఘన విజయం సాధ్యమైంది. అంటే అనుకోకుండా కలిసి వచ్చిన, ఏదో కలిసి వచ్చే కాలం నడిచి వచ్చా అంటారు కదా, అలాగే వచ్చారా పవన్ కళ్యాణ్? అట్లేం కాదు. పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్తో ఉన్నాడు ఫ్రమ్ ద బిగినింగ్. మరి ఎందుకనో తెలియదు కానీ మెగా కుటుంబంలో చిరంజీవికి అంత ద్వేషం ఉన్నట్టుండదు.
ఏది రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే. ఉమ్, చిరంజీవికి లేదు, నాగబాబుకి కూడా అంత ద్వేషం లేదు. పవన్ కళ్యాణ్కి మాత్రం విపరీతమైన ద్వేషం ఉంది వైఎస్ కుటుంబం అంటే. రాజశేఖర రెడ్డిని పంచెలోడ తీసుకొడతానని 2009లో మాట్లాడిన చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్. 2009 నుంచి అనంతపురం ఆ రోజున రాజశేఖర రెడ్డిని అధికారంలోకి రానియకుండా చూడాలన్నది పవన్ కళ్యాణ్ తాపత్రయం. ఉమ్, చంద్రబాబు ఏమో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇద్దరూ రాకూడదని ప్రయత్నిస్తే చిరంజీవి, ఉమ్, ఉమ్, ఈయన రాజశేఖర్ రెడ్డిని అధికారంలో దించడం అనేది ఒక ఎజెండా. అప్పుడు అది అవ్వలేదు, పోయింది. అవును. 2014లో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం బీజేపీతో తెలుగుదేశంతో ఒక జట్టు కట్టించాడు. ఉమ్, 2019లో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం తను విడిగా పోటీ చేసి కమ్యూనిస్టులు బీఎస్పీని అందరినీ కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి, చంద్రబాబు వ్యతిరేక ఓటుని చీల్చి జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి చూశాడు. ఉమ్, చివరికి అదే కదా మాట్లాడింది. ముందేమో చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడి చివరిలో జగన్ అధికారంలోకి రానియను, జీవితంలో సీఎం కానివ్వను అని చెప్పాడా లేదా? అవును, అంత అవును. కసి ఎక్కడుంది? అది చంద్రబాబు విషయంలో ఉందా అట్లాంటిది? అలాగే 2024కి వచ్చేటికి మళ్ళీ జగన్ని గద్దె దించుతానన్నటువంటి. ఉమ్, కాబట్టి జగన్ అంటే విపరీతమైన ద్వేషం ఉంది, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే విపరీతమైన ద్వేషం ఉంది. సాధారణ మనం ఫ్యాక్షన్ కుటుంబాల్లో చూస్తుంటాం, ఆ కుటుంబ పంతం వీళ్ళు చూడాలి, వీళ్ళ కుటుంబ పంతం వాళ్ళు చూడాలన్నట్టు. రాజకీయ ఫ్యాక్షనిజం అనాలేమో వీళ్ళకి. ఉమ్, అయితే ఇందులో కుటుంబం అంతా లేదు. పవన్ వర్సెస్ వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబ నాశనం అన్నటువంటిది లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకా, ఎందుకంటే షర్మిల పట్ల పాజిటివ్గానే ఉన్నాడు ఇతను. అవును, కాబట్టి అవును. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నచ్చంది పవన్ కళ్యాణ్కి. ఉమ్, ఉమ్. కానీ ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎందుకో తనని తాను లేదంటే తన పార్టీని తాను నమ్ముకోలేకపోయారు, నమ్ముకోలేక పూర్తిగా చంద్రబాబు గారు నమ్మారు. దానివల్ల కొంతమంది జనసేనలో నమ్ముకున్న వాళ్ళు కూడా రాజకీయ నిరుద్యోగులుగా ఇప్పటికీ మిగిలిపోయారు అనేది ఎందుకు జరిగింది అలాగా? తప్పది, రియాలిటీ తెలుసుకున్నాడు అతను. తను సింగిల్గా పోటీ చేస్తే ఏమొస్తుందో చూశాడు. పోటీ చేసి తనే 2 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఉమ్. ఇక్కడ సంపూర్ణంగా తను ఇవాళ వెళ్ళగానే జనం ఎగబడి వస్తారు, నో డౌట్. రాజీ పడ్డారు అని అనిపించలేదా సార్ ఏ ఏ విషయంలో కూడా? రాజీ పడతారు. రాజీ అనేది ఎందుకు వస్తుంది? తన దగ్గర బలం లేనప్పుడే కదా. తన దగ్గర బలం ఉంటే ఎందుకు రాజీ పడతాడు ఆయన? తను సింగిల్గా గెలవగలనన్న నమ్మకం లేకనే కదా. ఉమ్, జనం విపరీతంగా వస్తారు, పార్టీ కానీ కోసం కులాల కష్టపడిన ఆయన వారీగా విజయవాడ ఓట్లు చీలిపోయినాయి అనేది క్లియర్ ఇక్కడ. ఆ చీలిపోయినటువంటి ఓట్లను చేసుకోవాలంటే త్యాగం తప్పదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి 22 ఇచ్చారు, బీజేపీ వాళ్ళకు 10 ఇచ్చారు, 21 కదా, 21, 10, 31. మరి 31 తెలుగుదేశం వాళ్ళు కూడా కోల్పోయినట్టే కదా. ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని నమ్ముకున్న నష్టపోయినట్టే కదా. అలాగే ఎంపీ సీట్లు కూడా బీజేపీకి 6 ఇచ్చారు, ఉమ్, వీళ్ళకి 2 ఇచ్చారు, 8. 8 సీట్లు వాళ్ళు నష్టపోయినట్టే కదా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయినట్టే కదా. కాబట్టి నాయకులు ఎప్పుడూ త్యాగాలు చెయ్యరు. నాయకుల త్యాగం కార్యకర్తలనే సహజంగా. తప్పదు అది. జగన్ చేయలా, జగన్ గెలిచిన వాళ్ళనే మంత్రులే తీసేలా సీట్లు ఇవ్వకుండా. కాబట్టి ఇది అధికారంలోకి రావాలనే వ్యూహం ముందు దాన్ని తప్పుపట్టకూడదు. కానీ దాదాపు 10 ఏళ్లుగా పార్టీ వెంట ఉండి తమకు అవకాశం వస్తుంది అనుకున్న వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా సరే పవన్ పట్టించుకోలేదు అనేది. ఆ తిరుపతి ఆయన కానీ, విజయవాడ ఆయన వెస్ట్ ఆయన పేరు ఏం పేరు ఆయన కానీ, వీళ్ళందరూ మహేష్, పొద్దున మహేష్, ఆయన పాపం ధర్నాలో ఇది చేశారు, దీక్షలు కూడా చేశాడు, అయినా కనీసం పట్టించుకోలేదు. అదొక రిమార్క్. సహజం. జగన్ అయినా జగన్ కూడా పట్టించుకోలేదని తిట్టట్లేదా, చంద్రబాబు పట్టించుకోవట్లేదని తిట్టట్లేదా? ఫైనల్ గా ఒక్కొక్క వ్యక్తి కోసం చూడకూడదు కదా. భారతీయ జనతా పార్టీ దేశం గురించి చూస్తుంది ఫస్ట్, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటది. ఇక్కడ రాష్ట్రం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్. అందుకోసం త్యాగాలు తప్పలేదు, తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చేసిన తర్వాత సార్ టీడీపీ జనసేన రెండు ఒక రకంగా మంత్రివర్గం ఏర్పాటు చేసేసారు. ఒక బెస్ట్ మినిస్టర్ మేమే అనిపించుకోవాలి అనే పోటీతత్వం రెండు పార్టీల్లో కనిపిస్తుందా? ఇంకా ప్రస్తుతం అయితే స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం జనసేన మంత్రులకు ఉంది. వాళ్ళ శాఖల్లో ఎవరు జోక్యం చేసుకోరు, పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోరు, మిగతా 2 మంత్రులు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. స్వేచ్ఛ ఉన్నా వినియోగించుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మంత్రి. మిగతా తెలుగుదేశం మంత్రులకి స్వేచ్ఛ అంతగా ఉందని నేను అనుకోను. ఒక లోకేష్కి స్వేచ్ఛ ఉంటుంది, చంద్రబాబుకి స్వేచ్ఛ ఉంటుంది, మిగతా వాళ్ళు స్వేచ్ఛ అయితే తక్కువే.
కాకపోతే ఎవరికి వాళ్ళు బెస్ట్గా అనిపించుకోవాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ముందు స్వేచ్ఛగా పనిచేశారు, మనం అప్పుడు వీడియోస్ కూడా చేసాం, స్వేచ్ఛగా చేశారు. క్రమక్రమంగా ఏం కనబడుతుంది, స్వేచ్ఛాయుతంగానే. ఇప్పుడు రవాణా మంత్రి 10 సార్లు చెప్పాడు అప్పట్లో, ఇంకేముంది నెక్స్ట్ వీక్ అని. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేవాడైతే ఇప్పటికే ఉచిత బస్సులు అవ్వాలి కదా. ఇప్పుడు క్యాబినెట్ పార్టీ బాబు గారు చెప్పినప్పుడు చేద్దాం. ఇట్లాగా బీసీ సంక్షేమం అయినా లేకపోతే రిజర్వేషన్స్ అయినా ఏవైనా సరే ఆయా శాఖలకు ఆ స్వేచ్ఛ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు యాక్టివ్గా డెసిషన్స్ ఇదే స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రం ఫ్రీ స్వేచ్ఛ ఇస్తున్నారు. అది రాజకీయ స్టేట్మెంట్. శాఖాపరమైన స్టేట్మెంట్లు ఎవరు ధైర్యంగా ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టమోటా రేట్ల గురించి మొన్న చూసాం, రూపాయి ₹1 పడిపోయింది అన్నటువంటిది. ఉల్లిపాయలది ఉంది. ఎవరు చేయాలి ఇది? మార్కెటింగ్ శాఖ, ఇటు పక్కన సివిల్ సప్లైస్ శాఖ, వ్యవసాయ శాఖ. ముగ్గురు కూర్చుని ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? ముగ్గురు మంత్రులు కూర్చుని శాఖాపరంగా నిర్ణయం తీసుకుని రవాణా మంత్రిని కూడా కూర్చోబెట్టి, అయ్యా రవాణా మంత్రి గారు మీరు కాసి లారీలు ఇవ్వండి, అయ్యా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేం తీసుకెళ్ళి అవసరమైతే రైతు బజారు ఇదే దాన్ని ఏమంటారు మన రేషన్ డిపోలో పెట్టి సివిల్ సప్లైస్ మంత్రికి, లేదా మార్కెట్ యార్డుల నుంచి తెచ్చే పని మార్కెటింగ్ శాఖ మంత్రికి, వ్యవసాయ శాఖ ద్వారా డబ్బులు ఇప్పించే పని అచ్చెన్నాయుడు. నలుగురు కూర్చుని చేశారనుకోండి, అది స్వేచ్ఛగా ప్రజలకు అవసరమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వపు ఆలోచన. ఇక్కడ ఏదో అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారని ₹9 కొనమని, ఈ లోపే అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరికి తగ్గింది? రైతుకేమో రూపాయే మిగిలింది. మన దగ్గరేమో ₹20 కొన్నారు, నేనే ఇక్కడ బెజవాడ గుంటూరులో ₹20 కొన్నా. కాబట్టి ఏముంది అక్కడ? మధ్యలో ₹19 ఎవరిది అన్నట్టు? దళారినేది అన్నాడు. ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉపయోగపడింది? ఇప్పుడు ఆయన ₹9 చేశాక ఇప్పుడు టమోటా ₹29 ₹30 చెప్తున్నారు. ఇందులో ఏం ఉపయోగపడింది? పబ్లిక్ ఏం ఉపయోగపడింది? అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ రేషన్ వాడిని లోపేద్దాం వీడిని తీసేద్దాం అనే లెక్కన ఉన్నారు. కానీ ప్రజలకి సన్నబియ్యం ఇవ్వాలి, ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఉందా ఆయనకి? స్వేచ్ఛగా పనిచేస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్. క్లియర్గా పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో ఎక్కడ ఎవరేలు పెట్టనియట్లా. సివిల్ సప్లైస్ మినిస్టర్ చేస్తున్నారు కానీ మిగతా చోట్ల అడ్డాలు నడుస్తూనే ఉన్నాయి. అతను రేషన్ ఇదే మన దాన్ని ఏమంటారు, మన వరదలప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు, ఏదో ఇది పత్రాలు పంపించామని లెక్క చెప్పడం తప్పించేయలేదు. అదే ఎక్కడ ఎవరికి పెట్టారు? ఆ జనాలకు 300 మందికి అందలేదని మరి అప్పుడు ఎవరికి తప్పు? కాబట్టి శాఖపరమైన నేను అనేది ఏంటంటే, నువ్వు నీ లోపం నాకెందుకండి, నాకు కావాల్సింది పబ్లిక్ అందటం. నాకు అందిన తర్వాత నాకు చేసిన గవర్నమెంట్కి చేతులు ఎత్తి పెక్కుతాం, లేదా ఆశీర్వదిస్తా. ఇంతే కదా. వృద్ధులైతే ఆశీర్వదిస్తారు, పేద మావులోడు నాలాంటోడు అయితే దండం పెడతాం. లేదు అందుకోలేదు, ఇంకేముంది అక్కడ. ఇంకోటి తర్వాత అయిపోయాక పరిహారం ఇచ్చారు. దాంట్లో ఏం చేసాం? డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళ జీవితాలు ఏంటి? 4 రోజులు జరిగినాయి, పేపర్లో వార్తలు రాసాం. వాళ్ళు ఈ రోజున ఆ రోజున కోల్పోయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇవాళ అక్కడ చూడండి ఇళ్ల రేట్లు ఎట్లా ఉన్నాయి. బుడమేరు ఇవాళ చెప్పారు, అప్పుడు చెప్పారు, ఆర్భాట ప్రకటనలు చేశారు. జగన్ వాళ్ళని అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ బోటు ప్రాబ్లం అన్నారు. మరి ఎవరిని లోపల జగన్ ఎందుకు జైల్లో పెట్టలా? బోట్లతో ఏదో జరిగిందని చెప్పారు కదా. లేదు వాళ్ళని ఎవరినో లోపలేసేస్తాం, గండ్లు పెట్టారన్నారు. ఎవరిని లోపల ఎందుకు వేయలేదు గండ్లు పెట్టినటువంటి వాళ్ళని? లేదు వాళ్ళకి సంబంధించినటువంటిది అక్కడ బుడమేరుకి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఏమైనా కనిపించిందా మళ్ళీ మనకి మీటింగు? ఇరిగేషన్ మంత్రి ఏమైపోయారు? నిమ్మల రామానాయుడు ఆ రోజు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, జీవితంలో రానేమో. అప్పుడు కూడా అట్టగే చెప్పారు, నేనే సాక్షిని. అప్పుడు కూడా అట్టగే చెప్పారు, పడవల్లో. కానీ ఒకటి సార్, ఇది కూడా 2024లో ఒక అతిపెద్ద డిజాస్టర్ అవుతుంది టీడీపీ గవర్నమెంట్ కి, ఈ వరదలు కృష్ణా జిల్లాలో విజయవాడలో అనుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగిందా కూటమి ప్రభుత్వం? అంటే పబ్లిసిటీ పరంగా మేనేజ్ చేసుకోవడం అయితే జరిగింది, అక్కడ అద్భుతం చేశారని. స్థానికంగా ఉన్న పబ్లిక్ కదా ఫీల్ అవ్వాల్సింది. పరిహారం విషయంలో మాత్రం గతంతో పోల్చుకుంటే అది బెటర్, ఏది పరిహారం. కానీ పోయిన దాంతో పోల్చుకుంటే తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే సాధారణంగా వరదలప్పుడు సామాన్లన్నీ ఒడ్డుకి చేర్చేసుకుంటారు, లేదా దాచుకుంటారు, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు ప్రాబ్లం రానియకుండా. ఆ తర్వాత నష్టపోయిన తర్వాత బురద ఇది, అప్పుడు నువ్వు 25,000 ఇస్తే పండగ అది చేయించుకోవడం. కానీ సామాన్లన్నీ కొట్టుకుపోయాక నువ్వు ఇచ్చే డబ్బులు ఏం జెన్యూన్ అవుతుంది ప్రాక్టికల్గా?
అంటే 25 లక్షలు 50 లక్షలు నష్టపోయినోడు లేడు, కనీసం 10 లక్షలు నష్టపోయినోడికి 25,000 ఇచ్చాం. అదే ముందు కనుక చెప్పుంటే ఎలా ఉండేది? వాళ్ళని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. పైన వచ్చే బురదకు నువ్వు ఇచ్చే 10,000 ఇచ్చినా చాలు అప్పుడు. కాబట్టి ఇక్కడ లోపం ఏంటంటే ఆలోచన తీరు. అబ్బా 10 రోజులు అక్కడ ఉన్నారు అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఉన్నారు అన్నటువంటి దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగారు. కానీ పబ్లిక్ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నిన్న ఏమని రాసుకొచ్చారు ఈనాడు జ్యోతిలోనే, జగన్ ప్రభుత్వం నాశనం చేస్తే అమరావతిలో ఆ బిల్డింగుల దగ్గర 8 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తీసి కృష్ణలోకి కలుపుతున్నారని రాశారు. ఈ 8 అడుగుల నీళ్లు లోతు బావేమన్నా జగన్ దవ్వాడు అక్కడ? అసలు ఏం చేయలేదు కదా మనం చెప్పేది. అంటే మొన్న వచ్చినటువంటి వరద నీళ్ళు అక్కడ ఉన్నాయని కదా. అదే కదా. అంటే ఒకటి డైవర్షన్కి పనికొచ్చింది తప్పించి నిజమేంటి, ఇది చర్చ నడుస్తుంది కదా. ఒకటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా జరిగింది, అసలు అందరూ బిర్యానీలు తిన్నారు అనుకుంటున్నారు. తిండికి కూడా అల్లల్లాడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వరదలకి ఎంతమంది చచ్చిపోయింది మొట్టమొదటిసారి, అది కూడా నగరంలో వరదకి. కానీ ఇలాంటి వరదల్లో డ్రోన్ టెక్నాలజీని సైతం వాడి సాయం చేసిన మొదటి ఏకైక ప్రభుత్వం మాదే అని కూడా చెప్పుకున్నారు. మరి డ్రోన్లకి డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఆ డ్రోన్ ద్వారా ఎవరికి వచ్చిందో వాళ్ళకే తెలియాలండి. అది ఎక్కువగా ఏదో పబ్లిసిటీలు చేసుకుంటానే బాగుంటుంది. డ్రోన్లతో అన్నం దొరికితే మరి ఎందుకని చివరికి ఆయనే చెప్పారు కదా వెనకాల వాళ్ళకి దొరకలేదనేసి. ముందు డ్రోన్ వెళ్ళాలంటే ఆ మధ్యలోకి ఈయన వెళ్ళాలి కదా. ఇప్పుడు డ్రోన్ వెళ్ళాలి లోపల, వెనకాల చెట్ట చివరి ఉన్న ఏరియాకి వెళ్ళాలి, ఎన్జిఓ కాలనీకి ఉడా కాలనీకి అవి వెళ్ళాలంటే వీళ్ళు మధ్యలో దాకా వెళ్ళాలి కదా. ఒడ్డు నుంచి డ్రోన్ వేసినా ఒకటే, పడవ వేసుకెళ్ళి ఇచ్చినా ఒకటే. పడవ ఎంత దూరం వెళ్ళింది, మనిషి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినంత దూరం వెళ్ళగలిగింది. మరి ఇంకప్పుడు ఏముంది, ఇంకొకటి భారతదేశ చరిత్రలో వరదలు వస్తుంటే వరదల్లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం కాక నువ్వు నీ ఇంట్లోనే ఉండు అని చెప్పిన మొట్టమొదటిసారి. ఎవడైనా వరదలు వస్తే ఏం చేస్తారు, వచ్చే ముందే నువ్వు అర్జెంట్గా యువతలకు వచ్చారా అంటారు. లేదా వరదలు వచ్చిన తర్వాత పడవల్లో వాళ్ళని తీసుకొస్తారు ఒడ్డుకి. ఇదే కదా మనం చూసిన చరిత్ర. వరదలు వస్తే 10 రోజుల పాటు నీ కొంపలో నువ్వు ఉండు, నీ ఇంటి దగ్గరికి పులిహార పొట్లము అదో వచ్చిన వాళ్ళ వరకు అందిన వాళ్ళు తీసుకోండి, మిగిలింది మీ చావును మీరు చావండి, ఆ మాట అనలేదు అంతే. 10 రోజుల పాటు బయటికి జనాల్ని తీసుకురాకుండా ఉన్నది ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? మంచినీళ్ళకు కూడా అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఉందా? ఎవరో కాస్త కొంచెం ఓపికండి ఈదగలిగిన కుర్రోళ్ళు ఆ వెనక నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచినో పట్టుకొచ్చి ఇస్తే ఒక చొక్క మంచినీళ్ళ కోసం తిప్పలబడ్డటువంటి రోజులు ఎవడన్నా జీవితంలో అనుకుంటారండి అది? కాకపోతే అలాగనే వాళ్ళందరూ ఓట్లు వ్యతిరేకంగా వేస్తారన్న నేను. కానీ ఒక మనిషి జీవితంలో తన అనుభవించిన విషాదం, చక్కగా అప్పటిదాకా కంఫర్టబుల్గా గడిపినటువంటి జీవితాలు ఒక్కసారిగా కష్టాలు ఎదుర్కోవడానికి, మళ్ళీ ఆడెవ్వడు ఆక్రమణదారు కాదండి. ఇది మళ్ళీ ఆక్రమణదారు అంటే దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు. వాడెవ్వడు ఆక్రమణదారు కాదు. ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్ హౌసెస్ అవన్నీ ఇచ్చినవి కాదు, ప్రభుత్వంకి పన్నులు కట్టి మరి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రైవేట్ దగ్గర కొన్న భూములు అవన్నీ ఉడావాడిచ్చిన ఫ్లాట్లు అయ్యి. ఉడావాడిచ్చిన ఫ్లాట్లు ఏది ఫ్రీగా కాదు, డబ్బులకి అమ్మిన ఫ్లాట్లు. అంటే అప్పుడు ఆ ఫ్లాట్లు అమ్మిన ఉడాని దొంగనాల. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది, లేదా అవతల ఉన్నటువంటి ఏరియాలని ప్రైవేట్ ల్యాండ్సే. ఎవడు ఆక్రమించుకునే కాదు, ఆక్రమించుకున్నది 5% ఉంటుంది ఆ కాల ఒడ్డున. కానీ మునిగిన ఏరియా ఏది కూడా అది కాదు. ఇంకోటి 2014-19 మధ్యలోనే ఇది ముగిసిపోయిందని చెప్పారు. అప్పుడే బుడమేరు ఆల్టర్నేటివ్ చేసేసామని చెప్పారు, చెప్పేశారు. అప్పుడు నిధులు కూడా ఇంత శాంక్షన్ అయింది, చేసేసామని చెప్పారు. మళ్ళీ ఆ బుడమేరకు వరదలు రావడం ఏంటి? అదే కదా. దీంతో పాటు కంటిన్యూస్ గా రేజ్ అయిన అంశం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనయ్య. ఒక రకంగా దాని తర్వాత సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్షలు ఆడాడవడంతా కూటమి ప్రభుత్వానికి 2024లో ఆ అంశం ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది అనుకోవచ్చా? ఒక రకంగా మైలేజ్ తెచ్చింది, ఒక రకంగా అది డిజాస్టర్ అయింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి ఈ ప్రభుత్వాన్ని తప్పందో అక్కడితో బ్రేక్ పడింది. అప్పటిదాకా అయితే దేవుణ్ణి అడ్డుపెట్టి రాజకీయం ఫస్ట్ టైం జరిగింది. అంటే హిందుత్వ విషయంలో నెగ్లెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళలో పట్టించుకోలేదని బలంగా తీసుకెళ్ళలేదా జనాల్లోకి? అంటే వెళ్ళిందా ఎక్కడ లడ్డూని భగవంతుడి దగ్గరికి అక్కడ అన్నప్రసాదాలు ఎట్లుంటాయో తిన్న ప్రతి ఒక్కడికి తెలుసు, లేదా లడ్డూలు ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నిటికంటే అవమానించింది ఏంటంటే చేప నూనె పంది కొవ్వు నూనె వాడారనేది.
అవును, అది అదే కొంచెం బాధ ఖచ్చితంగా అనిపించింది భగవంతుడు అనేటటువంటి వాడు ఉంటాడు. ధర్మం అనే దాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కాలం సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నారు. ఎందుకు అంటే అది ఖచ్చితంగా అసలు అది ఆ స్మెల్ ఎట్టుంటుందో అది తినే వాళ్ళకి తెలుసు, దాని గురించి చూసిన వాళ్ళకి తెలుసు. లడ్డూలో ఎప్పుడు అట్లాంటి స్మెల్ వచ్చిందని చెప్పాలి ఎవరు కూడా. వస్తే అసలు ఇంతకాలం ఉండేది కాదు. ఒక్క రోజులోనే ప్రచారం దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా వెళ్తుంది. మామూలుగా అయితే గీతే లడ్డూలో నాణ్యత తగ్గడం అంటే ఏంటంటే ఇదివరకటి రోజుల్లో చేత్తో చేసేవాళ్ళు ఆ నెయ్యిలో ముంచి ఇట్ట చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని తర్వాత అదే అప్పుడేంటి 80,000 లడ్డూలు 90,000 లడ్డూలు, దాన్ని తర్వాత మార్చి దానివల్ల ఏమవుతుందంటే తక్కువ లడ్డూలు తయారయ్యి బ్లాక్లోకి ఎక్కువ అవుతున్నాయి అనేసి మిషన్ పెట్టారు. ఈ మిషన్ పెట్టాక ఏమైందంటే ఇట్లాగ చేత్తోనే తయారు చేస్తారు ఇప్పుడు కూడా లడ్డు చేశాక ట్రేలో పెడతారు. ట్రే తీసుకెళ్ళి ఒక నొక్కుతుంది ఒక మిషన్. ఆ నొక్కినప్పుడు ఇందులో అదనంగా చేతుల్లో పెట్టడం వల్ల ఇప్పుడు మిషన్తో నెయ్యి చేత్తో నెయ్యకుండే తేడా అనమాట. అది ఆ నెయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఏది బాగా లూజు. ఇదివరకటి రోజుల్లో మీకు పచ్చిగా ఉండేది లడ్డు. 10 రోజులైనా 15 రోజులైనా కూడా పచ్చిగా ఉండేది. ఇట్లా తీయగానే లోపల ఇదిగా కనబడేది, అంటే తడిగా ఉండేది ఆ నెయ్యి. అట్లా కాకుండా ఎప్పుడైతే ఇదంతా గట్టిగా నొక్కారో అది పోయి అది ఆరింది, గట్టిగానే ఉంది లడ్డు, కానీ టేస్ట్ తేడా వస్తుంది ఆటోమేటిక్గా. ఆ నాణ్యత లోపాన్ని గమనించారు కానీ భక్తులు దాంట్లో పంది కొవ్వు నూనె లేకపోతే చేప కొవ్వు నూనె ఉందనేటటువంటిది ఎవరు కూడా నమ్మల. 100కి 90 మంది నమ్మల. మేబీ పార్టీల అభిమానులు నమ్ముండొచ్చు. అవును అవును. కాకపోతే అంటే ఒక ప్రచారానికి ఒక నెల రోజుల పాటు హడావుడికి అయితే పనికొచ్చింది. వాస్తవంగా దేవుడు ఆపాడు ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జి గారి రూపంలో. అంతే సార్. ప్రధానంగా ఈ ఇయర్ లో భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఒక రాష్ట్ర కేబినెట్ లో ఒక మంత్రి పదవి, కేంద్ర కేబినెట్ లో ఒక మంత్రి పదవి, అంటే కూటమి ప్రకారం చూసుకుంటే 2 వచ్చినాయి అనుకోండి, 3 వచ్చినాయి అనుకోండి కేంద్రంలో. కానీ ఒక ప్రేక్షక పాత్రకే మిగిలిపోతుందా భారతీయ జనతా పార్టీ, మిగిలిపోయింది అని అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ లో కూడా? అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఒక షాక్లో ఉన్నారు. అనూహ్య విజయం. అదే సందర్భంలో అసలైన పార్టీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లా. విజయం అనూహ్యం, కానీ అందులో పార్టీ వాళ్ళు ఎక్కడంటే మైక్రోస్కోప్ ఎత్తికి చూడాలి. గెలిచిన వాళ్ళలో సత్యకుమార్ యాదవ్ పార్టీ నో డౌట్, శ్రీనివాస్ వర్మ పార్టీ నో డౌట్, అతని పేరేంటి పార్థసారథి, పార్థ డెంటల్, ఆయన కర్నూలు జిల్లా నుంచి గెలిచాడు కదా, ఆయన పార్టీ. మిగతా వాళ్ళలో చూస్తే ఎక్కువ మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు నిజంగా పార్టీ పట్ల విధేయతతో ఉన్నారా? సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళని తీసేయండి, వాళ్ళు కన్విన్స్ చేసుకోగలిగారు, నడుస్తుంది. కానీ మిగతా వాళ్ళందరినీ చూస్తే సొంత పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ తక్కువ. తెలుగుదేశం ఫీలింగో లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి ఫీలింగో ఎక్కువ ఉంది. వాళ్ళకే అవకాశాలు దక్కినాయి. పార్టీని నమ్ముకున్నటువంటి అనేక మంది పక్కకి వెళ్ళిపోయారు. ఓ భానుప్రకాష్ రెడ్డి లేడు, లేకపోతే ఒక మాధవ్ లేడు, ఒక సోమవీర్రాజు లేడు, లేకపోతే కనుక ఆ పార్టీకి నేను నమ్ముకున్నటువంటి అనేక మంది నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి వాళ్ళు బోలెడంత కసరత్తు చేసి ఫైనల్గా అదేదో అంటారు కదా, 6 ఏళ్ళ కసరత్తు చేసి ఫైనల్గా మూలం కూర్చొని ముసలమ్మ మీద కర్ర ఇసిరాడంట అని అట్లుంది. 6 సంవత్సరాలు బస్కీలు తీసాడట ఒకడు. ఆ తర్వాత యుద్ధం ఎవరితో అంటే మూల కూర్చున్న ముసలమ్మ మీదంట. అట్లాగా ఫైనల్గా 2 సంవత్సరాల పాటు కష్టపడి అన్ని కమిటీలు వేసి చివరికి ఏంటయ్యా అంటే తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుని, లేదంటే కనుక జనసేన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుని, వాళ్ళ పార్టీ వాళ్ళని ఇటు తీసుకుని సీట్లు ఇచ్చుకుని ఈ పార్టీ కండవా గప్పాం చాలని సంతృప్తి పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో అధికారం ఉంది, రాష్ట్రంలో ఘనమైన విజయం సాధించింది. కానీ అందులో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరున్నారన్నటువంటిది ప్రస్తుతం మైక్రోస్కోప్ పెట్టి ఎతకాలన్నమాట. అందులో ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరం గారికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ముందు ఎవరు అనుకోలేదు, కానీ గెలిస్తే పురంధేశ్వరికి మాత్రం కేబినెట్ లో ఖచ్చితంగా చోటు దక్కుతుంది అనుకున్నారు. అటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా రివర్స్ అయినాయి. అది అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయమా, దాని వల్ల కూడా ఇప్పుడు ఈ సైలెంట్ అవ్వడానికి ఒక కారణమా? ఆ విషయం అనుకోను నేను. ఆ విషయంలో కేంద్రం కరెక్ట్గా చేసింది. ఇద్దరు సిన్సియర్ పార్టీ కార్యకర్తలకి మంత్రి పదవులు ఇచ్చింది. సీట్లు ఇట్లా తేడా వస్తే
సత్య వెంకయ్యనాయుడు గారి పిఏ అప్పటి నుంచి పనిచేసిన అతను పార్టీ, కాబట్టి అతనికి ఇచ్చారు మంత్రి పదవి, తప్పులేదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతనికి ఇవ్వడం కరెక్ట్. అట్లాగే శ్రీనివాస్ వర్మ అసలు భూమి పుట్టక ముందు నుంచి అతను పుట్టుకే బీజేపీ అనుకోవాలి, ఎప్పటి నుంచినో పనిచేసినటువంటి ఆ నియోజకవర్గం ఏరియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించుకుంటూ వచ్చినోడు ఏళ్ల తరం, కాబట్టి అతనికి ఇవ్వడంలో కూడా తప్పు లేదు. కాకపోతే వాళ్ళు పార్టీని ఓన్ చేసుకుని నడిపించాలి, వాళ్ళు ముందుండి నడిపించాలి పార్టీని. వాళ్ళు ప్రస్తుతానికి నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారు, లేదంటే గనక ఆ లెగసీని ఆస్వాదిస్తూ కూర్చున్నారు ఆ పదవికి. మిగతా కార్యకర్తలతో మమేకం అవ్వడం, తిరగటము, అందరినీ కలుపుకుపోవటము, అన్ని చోట్లకు తిరగడం, భారతీయ జనతా పార్టీ యాక్టివ్నెస్ ని చూపించడం, ఇది తక్కువగా ఉంది. అది మేబీ ఏమైనా ఫ్యూచర్ లో చేస్తారేమో, ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. అంటే కరెక్టే, అదే అంటుంది. నేను ఇంతకుముందు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావడం ఒక సమస్య వాళ్ళకి, అది దాంట్లో సొంతగా ఉన్నటువంటి తక్కువ కదా అక్కడ. అవునవును, అంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దే విషయంలో ఇంకా చర్యలు మొదలు పెట్టలేదా? లోపం అనడానికి ఏం లేదు, ఎందుకంటే పురంధేశ్వరి హయాంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడిగా కూడా సాధ్యంగా విజయం సాధించినట్టు. 80% అసెంబ్లీ విన్ను, 50% పార్లమెంట్ విన్ను. ఇది ఆషామాషి కాదు కదా, ఆవిడ సాధించినట్టే. కాకపోతే తర్వాత నుంచి ఏమైపోయింది ఏంటంటే ఇక ఆవిడ టర్మ్ అయిపోయింది అనేటటువంటిది ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు, నడ్డా దిగిపోతాడు, నడ్డాతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతారు టీము. కాబట్టి ఇక అప్పటి నుంచి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. మేబీ మంత్రివర్గంలో రాకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చును. కాకపోతే ఆవిడ ఒక్కతే ప్రస్తుతానికి సీరియస్గా చేస్తుంది, కానీ వ్యక్తిగా ఆవిడ చేసుకెళ్తున్నట్టుగా సంస్థాగతంగా వీళ్ళందరూ కలవట్లేదు. కష్టపడి వీళ్ళందరూ కలిసి సక్సెస్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ ఉంటుంది. తెలంగాణ బీజేపీని, తమిళనాడు బీజేపీని ఆదర్శంగా తీసుకుంటే చాలు. వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు 1999, 2004 నాటి బీజేపీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అదే తేడా. ఒక రకంగా సార్ 2024లో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందా బిల్లు ప్రవేశపెట్టడం కానీ, లేదంటే బాబు గారు ముందే అనుకున్న, ఆయన మనకు ముందు కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో 2027 ముందే ఎన్నికలు జరగవు, యథావిధిగా జరిగితే, ఆయన కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారా? జగన్ అసలు నీరుగా అని చెప్పాలి. జగన్ అనుకున్నది ఏంటంటే జమిలీ ఎలక్షన్ ఖాయం 2027-28లో వచ్చేస్తున్నాయి. పదే విజయసాయి రెడ్డి చెప్పింది, ఇవి నిన్న కూడా చెప్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళు చెప్పేసిన దాని ప్రకారం అయితే జమిలీ ఎలక్షన్ 2029కి కానీ లేదా 2034 కానీ ఉంటాయి అన్నటువంటి తేలిపోయింది అక్కడ. ఇంకోటి ఇంకా బిల్లు ఇదంతా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అది మేబీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ తర్వాత వస్తుందేమో చూడాలి. సార్ దీంతో పాటు ఇక నెక్స్ట్ ఏంటి అనేది 2025 రాజకీయాలు బాగా ఆసక్తిగా మారిపోతున్నాయా ఆంధ్రప్రదేశ్ వరకు మనం ఒకసారి మాట్లాడుకుంటే? ఇంకేముండదండి, ఇది రొటీన్ గా రన్ అవుతుంటది. వేధింపులు తగ్గుతాయో లేదో చూస్తాం. అదే సందర్భంలో రాజకీయం ఈ ఏడాది ఏముండదు పెద్దగా, మ్యాక్సిమం మళ్ళీ 2 ఏళ్ల తర్వాతన ఈ లోపంతా వీళ్ళు ఏది కూటమి ఎలా నడుపుతుంది, ఇప్పటిదాకా అవన్నీ చూస్తారు. దాని మీద వీళ్ళ పోరాటాలు పెద్ద లెక్కే ఉంటది కదా. ఇప్పుడు ఏం జరిగినా కూడా ఒకటి, స్థానిక ఎన్నికలు కనుక ఈ ఏడాది జరిగితే 25లో అప్పుడు ఇంపాక్ట్ వస్తుంది, మళ్ళీ పొలిటికల్ టెంపర్మెంట్ వస్తుంది స్థానిక ఎన్నికలు జరిగితే. ఎందుకంటే మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ పదవీ కాలాలు పూర్తవుతాయి వచ్చే ఏడాదికి. 25-26కే అన్ని జరగాలి ఎన్నికలు. అప్పుడు జగన్ వచ్చిన తర్వాత 19లో వచ్చాడు, 20 ఎండింగ్ నుంచి బిగిన్ చేసి 21కి పూర్తయినాయి కదా. అందులో కరోనా మూలంగా ఆగినాయి అప్పుడు కొంత. ఇప్పుడు అది పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి వీళ్ళు. మొన్న వాస్తవంగా వీళ్ళు దాని పేరేంటారు, మన అవిశ్వాస తీర్మానాల కోసం అని చెప్పేసి ఇదివరకైతే 3.5 ఏళ్ల దాకా మేయర్ మీద కానీ చైర్పర్సన్ మీద కానీ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. అందుకని దాన్ని సవరించి 2.5 ఏళ్ళకే పెట్టేసి ఇప్పుడున్న వైసీపీ వాళ్ళందరినీ తీసేద్దామని భావించారు వీళ్ళు. కాకపోతే చంద్రబాబు గారు వద్దన్నారు. ఎందుకని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా చాలా మందికి అయిపోతాయి 79 దాకా. ఫస్ట్ టర్మ్ ఎలక్షన్ జరిగినాయని వచ్చే ఏడాది నవంబర్కి అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 నెలలకే, అంటే వచ్చే ఏడాది జూలై ఆగస్టు నుంచి నవంబర్ దాకా చాలా వరకు అయిపోతాయి. ఎందుకు మనం ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు మనం కనుక ఇది చట్టం చేసామంటే నెక్స్ట్ మన వాళ్ళకి దెబ్బ పడుతుంది అది ఆ తర్వాత. కాబట్టి అట్టు వద్దని ఆపారు చంద్రబాబు గారు. ఆ బిల్లు పెడుతున్నారని ముందంతా రచ్చ నడిచింది, ఆ తర్వాత లేదని చెప్పేసి పొద్దున్నే పేపర్లో రాశారు వార్త. కాబట్టి అది ఆగిపోయింది అంటే ఎలక్షన్స్కి రెడీ అవుతున్నట్టు.
అవును. అది జరిగితే కనుక గొప్ప తేడా ఉంటుంది అనమాట. ఫైనల్ గా షర్మిల గారి గురించి మనం మాట్లాడుకోవడం మర్చిపోయాం. 2024లో అంటే ఆమె ఓకే పిసిసి చీఫ్ గా ఉన్నా, లేదంటే జగన్ చెల్లెలు అనుకున్నా, రెండు రకాలుగా కూడా, ఒకటి వ్యక్తిగతంగా అన్నా చెల్లెల మధ్య వస్తున్న వివాదాలకు కూడా దాదాపు ముగింపు పలికేసినట్టేనా, ఇంకా అవి మళ్ళీ ఆ వాటి గురించి చర్చించడాలు ఇవన్నీ ఉండవా? అలాగే ఆమె రాజకీయ భవిష్యత్తు కూడా 2024లో ఆమె కలిసి వచ్చిందని అనుకోవాలా కాంగ్రెస్ లో చేరాక? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో షర్మిలకు అత్యధికంగా ప్రచారం దక్కినటువంటి సందర్భం ఈ ఏడాది నాది. అంతకుముందు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇంత ప్రచారం రాలి. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మిగతా పత్రికలు టీవీలు పెద్ద పట్టించుకోలేదు, ఒక్క సాక్షి వేస్తుండేది అంతే. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి విపరీతమైన ప్రచారం సంపాదించగలిగింది అన్ని పత్రికలు, అన్ని టీవీల్లో కూడా, ఇంక్లూడింగ్ సాక్షిలో కూడా. సాక్షిలో వ్యతిరేక కథనాలు, వాటిట్లో పాజిటివ్ కథనాలు ఆమెకి. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, ఆవిడికి ఒక వ్యక్తిగతంగా అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ తెచ్చుకోగలిగింది. ఒక బాధితురాలు జగన్ వలన అన్నటువంటిది తెచ్చుకోగలిగింది. సింపతి వచ్చింది ముందు. అయితే మళ్ళీ అదే ఎండింగ్కి వచ్చేటప్పటికి దెబ్బతింది. ఏంటది? ఆ ఇచ్చినా కూడా 100 కోట్లకు పైగా ఆస్తి ఇచ్చి, కొంత ఆస్తి రాసిచ్చినా కూడా అన్నం దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. అన్న సంపాదించుకుని, అంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో వారసత్వం ఆల్రెడీ తీసుకుని 100 కోట్లు క్యాష్ తీసుకుని, మళ్ళీ ఆ తర్వాత అన్న సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా అడిగింది. అప్పటిదాకా షర్మిల విషయంలో ఏదో ఒకటి జగన్ చేస్తుంటే బాగుండేది అనుకున్న వాళ్ళు కూడా వారిని జగన్ ఇంత చేశాడా అని వైసీపీ కార్యకర్తల్లో జగన్ పట్ల సానుభూతి వచ్చి మళ్ళీ షర్మిల పట్ల వచ్చిన సానుభూతి పక్కకి వెళ్ళినటువంటి సందర్భం. అందుకని ఈవెన్ పత్రికలు, టీవీలు కూడా ఇప్పుడు పట్టించుకోవడం మానేసినాయి, తగ్గించేసినాయి. జగన్ ఎప్పుడైతే మొన్న 100 కోట్లు ఇచ్చాడంటే ఇచ్చాడని ఈఎంఐ కూడా చెప్పింది కదా. అట్లాగే అదేమంటే అది కాదు ఆస్తి, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి అంటే ఇవ్వడానికి రాసి ఇచ్చేశాడు కూడా. విషయం ఏంటంటే 60 రూపాయలు తన దగ్గర పెట్టుకుని 40 రూపాయలు తను సంపాదించిన ఆస్తుల వాటా రాసి ఇచ్చాడు. తను సంపాదించిన ఆస్తుల్లో అదేమంటే విజయం ఏముంది? అది కుటుంబం ఆస్తి అంటే కుటుంబం సంపాదించలేదు అక్కడ, కుటుంబం ఏం పెట్టుబడి కూడా పెట్టలా. వాళ్ళ నాన్న కొడుకు కిందన చేశాడంటే వాళ్ళ నాన్న కొడుకు, అంతేగాని వ్యాపారం మాత్రం అతనే కదా. ప్రతి వ్యాపారం అతని పేరుతో ప్రారంభించాడు, అతనే పెంచుకున్నాడు. కానీ ఫైనల్ గా సార్, కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తారు ఆమె, లేదంటే వైసీపీ డ్యామేజ్ తెచ్చి పెడతారు అనుకుంటే ఆ విషయంలో ఆమె నెగ్గుకు రాలేకపోయారా? అంటే బేసిక్ గా అది ఆలోచించడమే అమాయకత్వం అండి. కాంగ్రెస్ ఇంకా మళ్ళీ ఆంధ్రాలో పుంజుకోవడం అంటే కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినట్టే, అంతేనా? అంత మించి లేదు. అది ఆవిడ వల్ల ఏమవదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, చూద్దాం. మొత్తానికి 2024లో రాజకీయ పార్టీల పరిస్థితి అది. ఒక రకంగా నష్టపోయిన వాళ్ళు, ఓటమి చెందిన వాళ్ళు ఖచ్చితంగా 2025లో బాగుంటుందని ఎదురు చూస్తారు. 2024లో అధికారంలోకి వచ్చి మంచి మంచి పదవులు అనుభవిస్తున్న వారు ఇలాగే మొత్తం అన్ని సంవత్సరాలు నడవాలని కోరుకుంటారు. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి, సందర్భాలను బట్టి రాజకీయ నాయకుల భవితవ్యం ఏంటనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వేచి చూద్దాం.